పవన్ కళ్యాణ్ పరువు గోవింద అన్న పోస్టులు మనకి దర్శనమిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం ఏంటంటే సుగాలి ప్రీతి కేసు ఆయనకి మెడకు చుట్టుకున్నట్టుగా అర్థమవుతుంది. అంటే ఆయనకేమీ లీగల్గానో ఇంకోటి ఏ రకంగా ఇబ్బంది లేదు కానీ ఆయనకున్న ఇమేజ్ బాగా దెబ్బతింది. ఆయనకేందంటే ఒక సెక్షన్లో ఇప్పటికి కూడా ఇమేజ్ పవన్ కళ్యాణ్ సమస్యల వైపు నిలబడతాడు, ప్రశ్నించడానికి ఆయన ముందుంటాడు అన్న ఇమేజ్ ఆయన గతంలో ఉండేది అధికారంలో లేనప్పుడు. అధికారంలోకి వచ్చినాక కూడా ఆయన ప్రతిపక్షంగా నేను వ్యవహరిస్తానని కూడా ఆయన మాట్లాడాడు. దానికి తగినట్టు కొన్ని విషయాలని కూడా ఈ గవర్నమెంట్ని ఇరుకుని పెట్టే విధంగా ఫస్ట్లో పోలీసుల వైలెన్స్కి సంబంధించి హోమ్ మినిస్టర్ని డైరెక్ట్గా టార్గెట్ చేయడం, చివరికి హోమ్ మినిస్టర్ అనిత వెళ్ళి ఆయనతో సంజాయిషి ఇచ్చుకోవడం మనం చూసాము. అట్లాగే కాకినాడలో బియ్యం స్మగ్లింగ్ సంబంధించి కూడా ఆయన గట్టిగా మాట్లాడి అక్కడ సీజ్ ద షిప్ అని కూడా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చి వచ్చాడు. దాని తర్వాత తిరుపతిలో తొక్కిసలాట జరిగినప్పుడు కూడా ఆయన ఓపెన్గా చంద్రబాబుకి ఇబ్బంది కలిగించే విధంగానే దాని మీద కూడా మాట్లాడాడు. అంతకుముందు తిరుమల లడ్డూ సంబంధించి కూడా ఆయన ముందుకొచ్చి ప్రాయశ్చిత్త దీక్ష కూడా 11 రోజులు చేశాడు. ఇలాగా ఆయన అనేక ఇష్యూల మీద బిగినింగ్లో మాట్లాడడం కనబడింది. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ ఆయన తెలుగు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జరిగే అనేక అరాచకాల మీద కావచ్చు, అన్యాయాల మీద కావచ్చు గొంతు విప్పడం అనేది ఆగిపోయింది. ఆయన గొంతు పెగలడం ఎక్కడా లేదు. సో అది అందరికి అర్థమైపోయింది. ఇటు వైసీపీ కూడా డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసి మాట్లాడడం తగ్గించేసినా కూడా ఇండైరెక్ట్గా సోషల్ మీడియా కానీ రకరకాల పద్ధతుల్లో పవన్ కళ్యాణ్ని ఎక్స్పోజ్ చేయడం మొదలుపెట్టారు. అంటే ఇది జరుగుతుంది ఏం చేస్తున్నావు, నువ్వు ఇది జరుగుతుంది ఏం చేస్తున్నావు, దళితుల మీద దాడులు జరుగుతున్నాయి, స్త్రీల మీద దాడులు జరుగుతున్నాయి. మొన్న పులివెందల్లో డైరెక్ట్గా రిగ్గింగ్లు చేసుకుని ఎలా ఓట్లు వేయించుకున్నారో చూశారు. అలాగే అనేక చోట్ల ఈయన గతంలో మాట్లాడిన ఇది కూడా సీజ్ ద షిప్ అన్నాడు, అక్కడ ఏమైంది ఏమీ కాలేదు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి హ్యాపీగానే తిరుగుతున్నాడు. అట్లాగే తిరుపతి లడ్డు అది ఎట్లాగో దీంట్లోకి వెళ్ళిపోయింది కాబట్టి సిబిఐ అనుకోరే అది ఇంకేమి దాని తర్వాత ఏం ఫాలోఅప్ లేదు. దాని తర్వాత మన తిరుపతి తొక్కిసలాట దాని మీద ఏం ఫాలోఅప్ లేదు. మొన్న వాళ్ళ ఓన్ అటవీ శాఖ అధికారుల్ని బుడ్డా రాజశేఖర రెడ్డి అని ఎమ్మెల్యే కొడితే నివేదిక తెప్పించండి అన్నాడు. ఇప్పటి వరకు దాని గురించి ఏం లేదు. దాంట్లో మళ్ళీ ఏవన్గా జనసేన అతన్ని పెట్టారు. సో ఇదొక యాంగిల్. అంటే పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వంలో ఏం జరిగినా మౌనంగా ఉండిపోతున్నాడు అన్న విషయం బయటకి వెళ్ళిపోయింది. రెండవది విత్ ఇన్ ద జనసేనలో కూడా పవన్ కళ్యాణ్కి ఇమేజ్ అనేది బాగా తగ్గిపోయింది. ఎందుకంటే ఇటు కాపు నాయకులు కావచ్చు, జనసేన అభిమానులు కావచ్చు, పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ బిహేవియర్ పట్ల అసంతృప్తి అనేది పెరగడం మొదలైంది. ఎందుకంటే ఈయనేదో ఒక సినిమా హీరోగా ఒక లార్జర్ దాన్ లైఫ్ ఇమేజ్లో చూశారు వీళ్ళందరూ. ఎందుకంటే ఆయన ఊగిపోతూ మాట్లాడడం ఇవన్నీ కూడా యూత్కి, ముఖ్యంగా లంపెన్ యూత్కి బాగా అట్రాక్ట్ చేసింది. కానీ ఇప్పుడు వాళ్ళు కూడా ఏమైంది, ఈయన అధికారంలోకి వచ్చాడు, 1.5 year అయిపోయింది, ఇప్పటికి కూడా జనసేన మీద దాడులు జరుగుతున్నాయి, తెలుగుదేశంలో చేస్తున్నారు. ప్రతి ఎమ్మెల్యే అరాచకంగా మారిపోయి అవినీతి పరులుగా మారిపోయి ప్రజల్ని, పేద ప్రజల దగ్గర నుంచి వనరుల దగ్గర నుంచి అన్నిటిని దోచుకుంటుంటే ఎక్కడా పవన్ కళ్యాణ్ నోరు విప్పడం లేదు అనేది బహిర్గతం అయిపోయింది. దీనికేమి వైసీపీ ప్రచారం చేసినా చేయకపోయినా కూడా జనాలకి క్లియర్గా అర్థమైపోయింది పవన్ కళ్యాణ్ మీద. ఎందుకంటే ఆయన మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. తెలుగుదేశం మీద ఎవరికి ఎక్స్పెక్టేషన్ లేదు. గతంలో పరిపాలన ఉంది, జగన్ కంటే వీళ్ళు బెటర్ అనుకొని ఇప్పుడు మళ్ళీ వీళ్ళకి వేశారు తప్ప తెలుగుదేశం ఏదో అద్భుతాలు చేస్తుందని ఎవరు నమ్మలేదు. కానీ పవన్ కళ్యాణ్ నమ్మారు. ఎందుకంటే ఆయనకి అంతకుముందు క్లీన్ ఇమేజ్ ఉంది, ఆయనకేది అవినీతి మరకలేదు, ఇంకోటి లేదు. ఓన్లీ ప్యాకేజ్ అనేది వీళ్ళు ప్రచారం చేశారు, దాన్ని నమ్మలేదు అనేది అర్థమవుతుంది. లేకపోతే 21 ఎమ్మెల్యేలు గెలిచే పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చి 1.5 year అయినా హామీలు నెరవేర్చట్లేదు. ఆయన స్వయంగా అప్పట్లో షణ్ముఖ వ్యూహం పేరుతో ఆయన ఒక హామీ ఇచ్చాడు. అదేంటంటే ఎవరి నియోజకవర్గంలో 500 మంది యూత్కి 10 లక్షల రూపాయలు మేము వాళ్ళ లైవ్లీహుడ్ కోసం బిజినెస్ చేయడానికి ఇస్తామని చెప్పాడు. దాని గురించి ఎప్పటి మాట్లాడలేదు. వాలంటీర్ల విషయంలో తానే హామీ ఇచ్చాడు, అది లేదు. అలాగా ఆయన నేను గ్యారంటీ అని చంద్రబాబు తరపున మాట్లాడడం వల్ల కూడా చంద్రబాబు మీద లేని నమ్మకం ఈయన మీద ఉండడం వల్ల కూడా కూటమి అధికారంలోకి రావడానికి ఉపయోగపడింది. ఎందుకంటే చంద్రబాబు హామీలు ఇచ్చి తప్పుతాడనేది జనాలకి ఆల్రెడీ తెలుసు, చూశారు. కానీ పవన్ కళ్యాణ్ది చూడలేదు. సో పవన్ కళ్యాణ్ నేనుంటాను, నేను చూసుకుంటాను అని హామీలు ఇవ్వడం వల్ల కూడా చేశారు. ఇప్పుడు ఆ హామీల గురించి కూడా ఆయన ఏం పట్టించుకోవట్లేదు. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు సుగాలి ప్రీతి కేసులో ఆయన వెళ్ళి
సెన్సేషన్ చేశాడు అప్పుడు. ఈ జగన్ గవర్నమెంట్ రాగానే. నిజానికి 2017లో ఆ అమ్మాయి చనిపోతే సాక్ష్యాధారాలంతా కూడా తారుమారు చేసి డిఎన్ఏ తారుమారు చేసింది ఎప్పుడు? తెలుగుదేశం ప్రభుత్వంలో. అప్పుడు పవన్ కళ్యాణ్ నోరు తెరవలే. తర్వాత జగన్ ప్రభుత్వం వచ్చినాక నోరు తెరవడం మొదలుపెట్టాడు. దాని తర్వాత వాళ్ళ ఊరికి వెళ్ళాడు, ఆమెతో మాట్లాడాడు, కన్నీరు గార్చాడు, విపరీతంగా ఊగిపోతూ మాట్లాడాడు. అవన్నీ అప్పుడు వైరల్ అయింది. దాంతో జగన్ కూడా దిగొచ్చి జగన్ కూడా ఆమెకి ల్యాండ్ 10 కోట్లు విలువ చేసే ల్యాండ్, 2 ఉద్యోగాలు, ఇంటి జాగా, ఇవన్నీ 50 లక్షలు విలువ చేసే ఇంటి జాగా కర్నూలులో ఇవన్నీ ఇచ్చాడు ఆమె. దాంతో పవన్ కళ్యాణ్ పోరాటం సక్సెస్ అయిందని అప్పుడు అనుకున్నారు. కానీ సిబిఐకి కూడా అప్పగించాడు జగన్. అంటే వాళ్ళ డిమాండ్స్ అన్నిటినీ జగన్ నెరవేర్చేశాడు. తన తప్పు లేకుండా తన చేతులు ఏముందో అవన్నీ నెరవేర్చారు. ఇప్పుడు సిబిఐ ఏం చేసింది? మొన్న పిటిషన్ వేసింది, మాకు రిసోర్సెస్ లేవు అని. సో ఇప్పుడు రిసోర్సెస్ లేవు అని సిబిఐ చెప్పేసినప్పుడు పవన్ కళ్యాణ్ రంగంలో దిగి దీని మీద కనీసం సిఐడి ఎంక్వైరీ చేయడమో ఏదో చేయాలి. ఆయన సైలెంట్గా ఉండిపోయాడు. పైగా ఈమె పార్వతి సుగాలి ప్రీతి వాళ్ళ తల్లి అనేక సార్లు పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్కి వెళ్తే కూడా అపాయింట్మెంట్ కూడా తీసుకోలేదు.